Daily. Taste the Daily. సత్తుపల్లి అర్బన్ పార్క్ లో జింకల వేట కేసుని ఛేదించారు ఫారెస్ట్ అధికారులు. హంటింగ్ లో 5 జింకలు చనిపోయినట్టుగా నిర్ధారించారు. నవంబర్ 24న జింకలపై కాల్పులు జరిపారు నిందితులు. దీంతో 29న టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. హంటింగ్ కేసుని ఛేదించింది. విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. జింకల వేటకు ముందు అర్బన్ పార్క్ సీసీ ఫుటేజ్ ని ధ్వంసం చేశారు కేటుగాళ్లు. పక్కనే ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా మాత్రమే నిందితుల్ని టాస్క్ ఫోర్స్ టీం గుర్తించగలిగింది. మొత్తం 4 అదుపులోకి తీసుకున్నారు ఫారెస్ట్ అధికారులు. మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సోదరుడి కుమారుడు మెచ్చా రఘుతో పాటుగా కుంజా భరత్ని రిమాండ్కి తరలించారు. ఈ కేసులో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి గోపీకృష్ణని సస్పెండ్ చేసినట్టుగా డిఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ప్రకటించారు. మనం గోపీకృష్ణకి ట్రేస్ చేశాము, అరెస్ట్ చేసి ఖమ్మంకి తీసుకొని వచ్చాము. పెద్దగా ఎంక్వైరీ నడిచింది. అప్పుడు ఆయన ఒప్పుకున్నారు కి ఆయనతో సహా ఒక ప్రొఫెషనల్ హంటర్ వచ్చారు. ఆయన దగ్గర స్నైపర్ గన్ ఉంది. ఇది కేసు చూడండి, రాజస్థాన్లో ఎలా 1998లో సల్మాన్ ఖాన్ కేసు అయింది. ఆయన ఒక స్నైపర్ గన్ తీసుకొని ఫారెస్ట్కి వెళ్ళారు. అక్కడ బ్లాక్ బాక్ హంటింగ్ పోచింగ్ నడిచింది. అప్పుడే మన దేశంలో బాగా పబ్లిసిటీ అయింది కి ఒక వైల్డ్ లైఫ్ కేసులో అంత పెద్ద పనిష్మెంట్ రావచ్చు. అట్లాగే ఇది కేసులో ఖమ్మం కాదు, కొత్తగూడెం అశ్వరాపేట్ నుంచి ఒక మంచి వచ్చారు. ఆయన ఒక స్విఫ్ట్ డిజైర్ బండి పట్టుకొని భరత్తో సహా మచ్చా రఘు ఆయన దగ్గర లైసెన్స్డ్ వెపన్ ఉంది. అదే వెపన్ తీసుకొని ఆయన అర్బన్ పార్క్కి ఎంటర్ అయ్యారు. మన అర్బన్ పార్క్ మెయిన్ గేట్ పక్కన ఇంకోటి చిన్న గేట్ ఉంది. సో మన ఎంక్వైరీలో డౌట్ అదే ఉంది కి ఆయన వేరే గేట్ నుంచి ఎంట్రీ తీసుకొని రాత్రి అర్బన్ పార్క్ క్లోజ్ అయిపోయిన తర్వాత మన వాచర్ అన్ని కెమెరాస్ క్లోజ్ చేశారు. కానీ మనకి ఒక కెమెరాలో పాత ఫుటేజ్లో దొరికింది కి ఆయన అంతా ఇది ట్రైనింగ్ లాగా నడిపించేసి ఆయనకి అర్థం వచ్చింది ఎలా కెమెరా తిప్పాలి, క్లోజ్ చేశారు. దానివల్ల మనకి కొన్ని ఎవిడెన్సెస్ దొరికింది. అట్లాగే అర్బన్ పార్క్ ఎదురుగా ఒక పెద్ద షాప్ ఉంది. అక్కడ కూడా మనకి కెమెరా ఫుటేజ్ దొరికింది కి ఒక బండి ఎంటర్ అయింది. దాన్ని బట్టి మన టీం శ్రీనివాస్ రావు, ఎఫ్ఆర్ఓ టాస్క్ ఫోర్స్ నాగమణి, వీరభద్రం, రాధా అండ్ రాంబాబు బీట్ ఆఫీసర్, అట్లాగే ఎఫ్ఆర్ఓ స్నేహలత అండ్ ఎఫ్డిఓ పెద్దగా ఎంక్వైరీ చేశారు.